నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం. 63,055 మంది విద్యార్థులకు 87 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. 3 సమస్యాత్మకమైన కేంద్రాలైన నాగలాపురం, పిచ్చాటూరు, చిన్నగొట్టిగలలో ప్రత్యేక ఏర్పాట్లు. భూమన అభినయ్ నాకంటే గొప్ప ఆలోచన పరుడు. అభినయ్ని గెలిపించుకుంటే తిరుపతి మరింత అభివృద్ధి జరుగుతుంది. అభినయ్ని గెలిపించుకోవటం కోసం బలిజ సామాజిక వర్గం ఏకతాటిపైకి రావటం సంతోషంగా ఉంది. బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న దళిత విద్యార్థిని పోలీసులు కిరాతకంగా చంపడం దారుణం. తిరుపతిలో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నాయకులు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష. వార్తల్లోని వివరాలు. నగిరి మున్సిపాలిటీ వినాయకపురం నందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. నగిరి మున్సిపాలిటీ వినాయకపురం నందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ 6 కరపత్రాలు పంపిణీ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ రెడ్డి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేవీపీపురం మండలంలో హాస్టల్ భవనం కోసం తిరుపతి ఎంపీ గురుమూర్తి భూమి పూజ చేశారు. కేవీపీపురం మండలంలో హాస్టల్ భవనం కోసం భూమి పూజ చేసి నవీకరించిన క్లాస్ రూమ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ చక్కగా చదువుకుని ఉన్నత మార్గంలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి నూకుతోటి రాజేష్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 63,055 మంది విద్యార్థులకు 87 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 3 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించారు. సీసీ కెమెరాల నిఘాను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీసీ కెమెరాలు ఆన్లైన్ స్క్రీనింగ్ ద్వారా ఇంటర్ బోర్డుతో పాటు ప్రాంతీయ ఇంటర్ బోర్డు కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. సమస్యాత్మకమైన కేంద్రాలైన నాగలాపురం, పిచ్చాటూరు, చిన్నగొట్టిగల్లు కళాశాలలో రోజు సిట్టింగ్ స్పాట్ ఉంటుంది. బృందాలు పర్యవేక్షిస్తూ ఉంటారు. గుండ్రాజుకుప్పం గ్రామం నందు స్థానికంగా ఉన్న సీతారాముల వారి ఆలయంలో నూతన కుంభాభిషేకాన్ని వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బాలరెడ్డి మరియు గ్రామ పెద్దల సమక్షంలో మొదటి రోజు నవగ్రహ హోమంతో, 3వ రోజు ఆలయ కుంభాభిషేకం మరియు పంచలోక విగ్రహాలతో కూడిన ఉత్సవాలకు ప్రత్యేక అభిషేకం అనంతరం సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి వేద పండితులు అక్షింతలు మరియు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు చిత్తూరు జిల్లా నగిరి మండలం గుండ్రాజుకుప్పం గ్రామంలో వెలసినటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ప్రాచీన ఆలయం నందు ఉత్సవాలు శ్రీ రామచంద్ర స్వామి, సీతాదేవి సమేత రామచంద్ర స్వామి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలకు ఉత్సవమూర్తులకు 3 రోజులుగా చాలా వైభవంగా కుంభాభిషేకం జరిగింది. ఈ కుంభాభిషేకము మన తిరుపతి దేవస్థానం వేద పండితులు అర్చకులు వారు నిర్వహించేశారు. వైకాసన ఆగమ శాస్త్ర ప్రకారం వైష్ణవ సాంప్రదాయంలో స్వామివారికి చాలా వైభవంగా కుంభాభిషేకం, శిఖర అభిషేకం, తర్వాత కళ్యాణోత్సవం కూడా జరిగింది. ఇది గ్రామ క్షేమార్థం, సర్వపత్రులు లోక క్షేమార్థం కూడా జరపబడింది. చాలా వైభవంగా జరిగింది. దీనికి గుండ్రాజుకుప్పం గ్రామ భక్తిదారులందరూ కూడా సహకారాలు అందించి అందరూ కూడా భక్తిపూర్వకంగా 3 రోజులుగా వచ్చి ఇచ్చేసి ఈ యొక్క యజ్ఞ యాగాదులు కుంభాభిషేకంలో పాల్గొని చాలా స్వామివారి యొక్క కృపకు అనుగ్రహం అయినారు. చాలా ఈ యొక్క భక్తులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు మన గుండ్రాజుకుప్పం గ్రామ సర్పంచ్ గారు భగవంతుని సేవలో ఉద్యోగులు క్రీడా స్ఫూర్తితో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల పెరేడ్ మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈవో ఏవి ధర్మారెడ్డి ఉద్యోగులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు.
ముందుగా చైర్మన్ ఈవో కలిసి క్రీడా పథకాన్ని ఆవిష్కరించారు. బెలూన్లు, శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్మన్ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు, క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు పునరుత్తేజం కలుగుతుందని తెలిపారు. ఉద్యోగులకు క్రీడల పట్ల ఉన్న శ్రద్ధను గమనించి ఇండోర్ స్టేడియం నిర్మాణానికి తమ బోర్డు 10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఉద్యోగులు మంచి ప్రతిభ కనబర్చి క్రీడల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని కోరారు. టీటీడీ ఉద్యోగస్తులు శ్రీవారి భక్తుల సేవలో అనునిత్యం బిజీగా ఉంటారు. చాలా ఒత్తిళ్ళకి లోనవుతూ ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా భక్తులకు సేవలు అందించే నిమగ్నంలో వారి ఆరోగ్యాలను కూడా పణంగా పెట్టి మరి శ్రీవారి భక్తులకి సేవ చేస్తూ ఉంటారు. సంవత్సరంలో ఒకసారి జరిగేటువంటి ఈ క్రీడల్లో ఉద్యోగస్తులందరూ కూడా పాల్గొని వారి యొక్క మనోధైర్యాన్ని, ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు పెంపొందించుకునే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నటువంటి టీటీడీ యాజమాన్యానికి ఉద్యోగ సంఘాల తరఫున, టీటీడీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు గౌరవనీయులు చైర్మన్ గారు, ఈఓ గారు, అలాగే జేఈఓ గారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ ఆరోగ్యాన్ని మరియు మీ యొక్క మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలని తెలియజేస్తున్నాం. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జెండాలు, బ్యానర్లు తొలగించిన పార్టీకి ప్రజల అండదండలే శ్రీరామరక్ష అని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పేర్కొన్నారు. పేరుకే జిల్లాలోని మేజర్ పంచాయతీని కానీ ఎక్కడ అభివృద్ధి తిరుచానూరు గ్రామ పంచాయతీలో కనిపించడం లేదని చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు పులివర్తి నాని తెలిపారు. తిరుచానూరు గ్రామ పంచాయతీలో మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని కార్యక్రమం 3వ రోజు ప్రారంభమైంది. స్థానిక ప్రజలు హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి రావణ కాష్టగా తయారు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే, సర్పంచ్ ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ జెండాలను, బ్యానర్లను తొలగించడం సరికాదని పంచాయతీ కార్యదర్శి దగ్గర పర్మిషన్ తీసుకున్నా కేవలం రాజకీయ దురుద్దేశంతో తెలుగుదేశం బ్యానర్లు తొలగించాలని ఆరోపించారు. ఇదే విధంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా అభ్యర్థిగా వెళ్లారని, అక్కడ ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బుద్ధి చెప్తారని, ఇప్పటికైనా చెవిరెడ్డి రాజకీయం చేయాలనే వక్రబుద్ధితో చూస్తే రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు అమిలినేని మధు, కిషోర్, హరిరామ్ తదితరులు పాల్గొన్నారు. భయపెట్టాలంటే నేను భయపడే వ్యక్తిని కాదు. మాకు డిజిటల్ బోర్డులు ఉన్నా లేకపోయినా ప్రజలు ఉండారు. పాంప్లెట్ ఉంది, డోర్ స్టిక్కర్ ఉంది. డోర్ స్టిక్కర్ మీరు పీకినా కూడా ప్రజలతో కాళ్ళకు దండం పెట్టి మేము మొక్కుంటాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నీకు కూడా చెప్తున్నా, నీ యొక్క అనుచరులు చేస్తున్న అరాచకాలు, నీ ప్రోద్బలంతో ఈరోజు జరుగుతున్న అరాచకాలన్నీ కూడా స్థానికంగా ఇక్కడ జరిగిన వీధుల్లో ప్రతి ఒక్క తిరుచానూరు ప్రజలు చూస్తున్నారు. నీకు కూడా ఇదే విధంగా ఒంగోలు జరగబోతుంది. నీకు కూడా ఒంగోలు ఎంపీగా నిలబడుతున్నావు. ఈ రోజు ఏం జరిగిందో దానికి 3 రెట్లు ఒంగోలు జరుగుతుంది. అక్కడ ఉండేదంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. ఇదే ఇక్కడ చేసిన దానికి 4 రెట్లు జరుగుతుంది. గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి, నీ కుటుంబం నువ్వు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకుండా ఈరోజు నా డిజిటల్ బోర్డు చూడాలంటే కూడా భయపడే స్థితికి నువ్వు వచ్చావు. దానికి కూడా తొందరలో బుద్ధి చెప్తా. రేపు వచ్చినాక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మళ్ళా చెప్తున్నా ప్రజలకందరికీ మీడియా సోదరుల ద్వారా, ఈ తిరుచానూరు పంచాయతీలో జరిగిన భూ అక్రమాలు కానీ, పక్క పంచాయతీలో జరిగిన భూ అక్రమాలు కానీ అన్నిటిపైన విచారణగా తీసుకొని నేను ఫస్ట్ చేసే పని అది. దాని తర్వాత అదే రోజు ఈ తిరుచానూరు పంచాయతీని కూడా మీ ద్వారా చెప్తున్నా, పంచాయతీని దత్తత తీసుకొని అండర్ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ అన్నీ కూడా నేను చేస్తా. ఇక్కడ ప్రజలకు ఇల్లు లేని వ్యక్తులకు అందరికి కూడా ఇల్లు స్థలాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా తెలియజేసుకుంటున్నాను. శ్రీకాళహస్తిలో తెలుగుదేశం వారిపై 100 కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్కు రాకపోతే కేసులు పెడుతున్నారని, స్టేషన్ అధికారులు కూడా లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. 48 మందిపై రౌడీ షీట్ నమోదు చేసినట్టు పేర్కొన్నారు. పోలీసులు వైకాపా కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సమాచారం ఇవ్వకుండానే రౌడీ షీటు నమోదు చేస్తున్నారని అన్నారు. వీరిపై ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. పోలీస్ అనేది నమ్మకంగా మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలా. పోలీస్ షుడ్ బి ఫ్రెండ్లీ పోలీస్. వాళ్ళ మీద కూడా నిమ్మకం లేకపోతే బాధపడుతున్నాం. అన్నడిగినట్టు ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు ప్రాపర్గా స్పందించడం జరిగింది. వారి గురించి మేము గొప్పగా విన్నాం. వారికి నిజంగానే ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ దృష్టిలో లేవు.
ఎందుకంటే ఐజీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఏంటంటే ఎవరి మీద అటెంప్ట్ మర్డర్లు ఎస్సీ ఎస్టీలు ఉంటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి నిజంగానే వారు తప్పు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పి ఇచ్చున్నారు. ఇక్కడ చూస్తే నో ఎంక్వైరీ, నో కేసెస్, ఓన్లీ రౌడీ షీట్స్. అదే చెప్పాను వారికి. అట్లనే ఎవరైతే ఈ సిఐలు ఈ రకంగా చేస్తున్నారో వాళ్ళ గురించి కూడా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తున్నాను, దయచేసి వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. వాళ్ళు నాకు ఉన్న ఏకైక భరోసా ఎస్పీ గారు. ఎందుకంటే వారి గురించి గొప్పగా విన్నా నేను, వాట్ కైండ్ ఆఫ్ స్ట్రిక్ట్ ఆఫీసర్ షీ ఈజ్. వాళ్ళు నాకు బాధ అర్థం చేసుకున్నారు, నాకు భరోసా ఇచ్చారు. తప్పకుండా ఈ కేసులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ రీఎంక్వైరీ చేసి 7 మంది మీద ఏవైతే రౌడీ షీట్లు ఓపెన్ చేశారో అట్లనే ఏదైతే ఇంకో 40 మంది మీద పేరు లిస్ట్ తయారు చేసినారో ఓపెన్ చేయాలని వాళ్ళ మీద కూడా ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఈ సిఐలు ఎస్ఐలు ఎవరైతే మరి వైసీపీ కొమ్ము కాస్తున్నారో వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేస్తారని నాకు భరోసా ఇచ్చారు. దాని తర్వాత బయట రావడం జరిగింది. థ్యాంక్ యూ అనండి. స్క్వాడ్ టీమ్ అంటే వైసీపీ పెట్టుకున్న టీం కాదన్న, ఈ స్క్వాడ్ టీం అంటే పోలీస్ టీమే. బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటారు, మాలో పోలీస్ డ్రెస్లో ఉంటారు, పైన బ్లూ కలర్ ఓవర్ కోట్ వేసుకుంటారు, బ్లూ కోట్స్, గుడ్ కోట్స్. వాళ్ళు వస్తారు, వాళ్ళు మీ ఇంటికాడికి వస్తారు. తలుపు కొట్టిన తర్వాత మామూలు జెండాల క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమని, మీ ఆయన ఏడి, మీరు ఎంతమంది ఉన్నారు, ఏమిటి మీ ఇంట్లో పరిస్థితి ఇటీగా అడిగి మీ ఆయన వస్తారు పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పి. పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత బైండ్ ఓవర్ కేసు. ఈ రకంగా భయభ్రాంతులు చేసే పరిస్థితి ఉంది. నేను ఈరోజు నా మీదకి వచ్చింది రేపు వేరే వాళ్ళ మీద రాకూడదని చెప్పి, వేరే పార్లమెంట్స్లో కాబట్టి వేరే కాన్స్టిట్యూన్సీలో కాబట్టి ఈ రకంగా జరగకూడదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా నేను అందరికి కూడా తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను. వన్నెరెడ్డి సమన్వయ సంఘం కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనంను యూత్ హాస్టల్లో ఘనంగా జరుపుకున్నారు. తిరుపతి నగరంలోని యూత్ హాస్టల్లో వన్నెరెడ్డి సమన్వయ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో సంఘ నాయకులు మాట్లాడుతూ, ఒకప్పుడు ఎంతో ఘన చరిత్ర కలిగిన వన్నెరెడ్డి కులస్తులు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 15 లక్షల మంది ఉన్నారని తెలిపారు. ఆత్మీయ సమావేశంలో ఉన్న రెడ్డి కులస్తులకు న్యాయపరమైన కోరికలను చర్చించి ముందుకు వెళ్తామన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా ఎదగాలన్న లక్ష్యంతో ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నామని తెలియజేశారు. ఇప్పటికే రాజకీయ పరంగా కొన్ని పదవులు పొంది ఉన్నామని, భవిష్యత్తులో మరిన్ని పదవులు పొంది భావితరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా విద్యాపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా యువతను ముందుకు నడపాలని, రాజకీయ ప్రస్థానంలో 2 ఎమ్మెల్సీలు, 4 కార్పొరేటర్లు కలిగి ఉన్నామని, భవిష్యత్తులో ఎమ్మెల్యే పదవులు తమ కులస్తులకు రాణించాలని కోరారు. వన్నెకుల క్షత్రియులు ఉన్నారని, భవిష్యత్తులో మనమందరం రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా ఎదగాలంటే మనమంతా ఒకే తాటిపై నిలవాలని పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో కోబాకు ధనంజయ రెడ్డి, మునికృష్ణారెడ్డి, వెంకటమునిరెడ్డి, సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నియోజకవర్గంలోని ఎంఆర్పల్లి యూత్ హాస్టల్ నందు వన్నెకుల క్షత్రియుల యొక్క ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా మా యొక్క వన్నెకుల క్షత్రియులు ఐక్యతని చాటుకోవడం కోసం, అందరం ఐక్యంగా ఉండి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా రాష్ట్రంలో ఎదగడం కోసం, ఆర్థికంగా బలవంతులను చేయడం కోసం, దానికి సంబంధించిన మార్గాలను అన్వేషిస్తూ అందరూ ఏకదాటిపైకి తీసుకొచ్చే విధంగా చేయడం కోసం ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం విచ్చేసినటువంటి మా వన్నెకుల క్షత్రియ సోదరి సోదరులందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం, సుస్వాగతాలు పలుకుతున్నాము. అలాగే రాష్ట్రంలోనూ చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ దాదాపు 15 లక్షల మంది ఉన్నటువంటి వన్నెకుల క్షత్రియులకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేకుండా ఉండింది. కానీ రీసెంట్గా కొత్తగా జరిగినటువంటి కొన్ని సమీకరణాల్లో 2 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యత్వం కానీ ఇవన్నీ రావడం కూడా జరిగింది. ఇవి సంతోషం. స్విమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ, స్విమ్స్ హాస్పిటల్ టీటీడీలో విలీనం అయిన తరువాత లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్లో కార్మికులను కలపటంతో అందరూ సంతోషించారని అన్నారు. కార్పొరేషన్లో టీటీడీలోని అన్ని విభాగాలలో వేతనాలు పెంచిందని, స్విమ్స్లో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం పెంచలేదన్నారు. దీనికి కారణం స్విమ్స్ యాజమాన్యం ప్రతిపాదనను పంపకపోవటమే కారణమని టీటీడీ అధికారులు చెబుతున్నారని అన్నారు. కార్మికుల పనిని వారి హోదాను నిర్దేశించినట్టుగా మార్పులు పంపితే 1 రోజుల సమస్యను పరిష్కరిస్తామని టీటీడీ అధికారులు చెబుతుంటే స్విమ్స్ యాజమాన్యం పంపకపోవటం దారుణమన్నారు. స్విమ్స్ కార్మికులు డ్యూటీలో వేళలు మార్పులు చేయమని కోరుతుంటే చేయకపోవడంతో నేడు రిలే దీక్షకు చేపట్టామని తెలిపారు.
దీక్షలు చేపట్టిన తర్వాత అనివార్యంగా ఈరోజు చర్చలకు పిలిచి 16 డిమాండ్లను పెడితే అందులో 70% సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఈ దీక్షలను విరమించామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో తీర్మానం చేసింది. కార్మికులకు విలీనమైన వాళ్ళందరికీ కూడా 3% జీతాలు పెంచి ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసింది. ఆ తీర్మానం చేసి కూడా 3 నెలలు అయిపోతుంది. నేటి కూడా పరిష్కారం కాలేదు కాబట్టి దాన్ని అమలు చేయమని చెప్పి ఈరోజు కోరుతాను. అట్లాగే డ్యూటీలకు సంబంధించి కూడా ఈరోజు డాక్టర్లు, నర్సులు ఇలా ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళకు ఏ రకమైన పద్ధతి ఉందో అదే రకమైన పద్ధతిలో వీళ్ళకు కూడా అమలు చేయాలి. డ్యూటీలు కూడా వీళ్ళకి ఆ రకమైన పద్ధతిని అనుసరించాలని చెప్పి ఇంకా అనేక రకాల సమస్యలు దాదాపు 16 రకాల సమస్యలపైన గత సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖున ఇదే సిమ్స్ వద్ద ధర్నా చేసి చర్చలు పిలిచారు. ధర్నా చేసిన తర్వాత చర్చలు పిలిచారు. డైరెక్టర్ గారు చర్చలు పిలిచిన తర్వాత దాదాపు గంటన్నర పాటు చర్చల్లో పాల్గొన్న తర్వాత వారం రోజుల్లో పరిష్కారం చేస్తూ ఉన్నారు. వారం రోజులు పరిష్కారం చేస్తున్న వాళ్ళు 3 నెలలు అయిపోతున్న పరిష్కారం చేయలేదు కాబట్టి సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మె నోటీస్ ఇచ్చినా ఇంతవరకు పరిష్కారం కాలేదు. కాబట్టి ఈరోజు అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు నిరాహార దీక్షలకు పూనుకోవడం జరిగింది. మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ దీక్షలు కొనసాగుతుంది. 15 రోజుల తర్వాత మీ కార్మిక సమస్యలన్నీ తీరుస్తాము, మీకు పెంచిన జీతం ఇస్తున్నాము, ఐడెంటిటీ కార్డుల్లో మార్పు చేర్పులు కొన్ని ఉన్నాయి, పొరపాటు జరిగింది, దాన్ని కూడా మార్చేసి ఇస్తాము అని అడిగారు. సార్ వాళ్ళు ఛాంబర్లో కొంతసేపు సమయం పాటించి మా సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి ఇదే గేటు ముందరకు తీసుకొచ్చి మాతో మాట్లాడారు. డైరెక్టర్ గారు కానీ ఎంఎస్ఆర్ కానీ ప్రతిసారి వచ్చి మాట్లాడారు. మాకు ఏమి చెప్పారంటే, సార్ ఇదే హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులు 350 మందికి ఎస్ఎల్ఎంపీసీలో కలిపారు, 250 మంది కార్మికులను కూడా కలపకుండా ఇబ్బంది పెడుతున్నారు, మాట్లాడితే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాము అని బెదిరించడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు శుక్రవారం ఒక్కరోజు బంద్ చేపట్టారు. అయితే బంద్ చేపడుతున్నట్లు అధికారులకు నోటీసులు అందించినా పరీక్షలు నిర్వహిస్తూ ఉండటంతో తాత్కాలిక ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 7 నెలలుగా జీతాలు అందక దీనా వ్యవస్థలో ఉన్న తమకు జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. బంద్ చేపట్టిన పరీక్షల నిర్వహణపై వర్సిటీ రిజిస్ట్రార్ వేణుగోపాల్ రెడ్డితో తాత్కాలిక ఉద్యోగులు వాగ్వివాదానికి దిగారు. 6 నెలలకు ఒకసారి జీతాల కోసం రోడ్డెక్కి నిరసన తెలపాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సిరైబారా గ్రామం రాంపూర్లో 10వ తరగతి పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న దళిత విద్యార్థిని పోలీసులు కిరాతకంగా చంపడం దారుణమని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నాయకులు తిరుపతి అంబేద్కర్ కూడలి వద్ద నిరసనకు దిగారు. నిన్నటి రోజున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే సిలాబాద్ అనే గ్రామంలో ఒక పార్కుకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టే క్రమంలో అక్కడ మతోన్మాద శక్తులు వచ్చి అంబేద్కర్ పేరు పెట్టకూడదనే దౌర్జన్యం చేసి దళితులతో గొడవ పడుతున్న సందర్భంలో ఒక సుమేష్ అనే విద్యార్థి 10వ తరగతి పరీక్షలు రాసి ఎగ్జామినేషన్స్ రాసి ఇంటికి వెళ్తున్న క్రమంలో పోలీసులు కాల్పులు జరిపి సుమేష్ అనే 15 ఏళ్ల కుర్రాన్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం జరిగింది ఉత్తరప్రదేశ్లో. దీనికి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గారు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు గతంలో అదే ఉత్తరప్రదేశ్లో అత్రా సంఘటన జరిగినట్లు ఏదైతే సంఘటన జరిగిందో అదేవిధంగా సేమ్ మినిమం ఎంక్వైరీ చేయకుండా, మినిమం న్యాయం చేయకుండా, వాళ్ళ కుటుంబానికి తెలియకుండా బాడీని తీసుకెళ్లి పోలీసులు దహన సంస్కారాలు చేయడం అనేది దుర్మార్గం అనే చర్య. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, తీవ్రంగా నిరసన తెలియజేస్తూ ఉంది. అంతేకాదు ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు దాడులు జరుగుతూనే ఉన్నాయి దళితుల పైన. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దళితుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు చూస్తుంటే ఈరోజు రక్షణ ఉందా అనేసి ఈరోజు దళితుల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కానీ కాలు రాస్తున్నారనేసి అనిపిస్తూ ఉంది. ఈరోజు సామాన్యమైన ప్రజలకు రక్షణ లేదని ఈ యొక్క దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో తెలుస్తూ ఉంది. ఈరోజు నిన్న 10వ క్లాస్ చదువుతున్నటువంటి సుమేష్ అనే విద్యార్థి ఉత్తరప్రదేశ్లో అతను ఎగ్జామ్ రాసి నడుచుకుపోతూ ఉంటే రక్షణ లేకుండా కాల్పుల్లో పోలీసులు ఈరోజు నిర్దాక్షిణ్యంగా చంపడం అనేది చాలా
హేయమైనటువంటి చర్య. దీన్ని మేము తీవ్రంగా ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున తిరుపతి జిల్లా తరఫున మేము ఖండిస్తున్నాము. ఈరోజు మా అధ్యక్షుడు సాక్య శంకర్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. అతనికి న్యాయం జరగాలని, అతని ఆత్మ శాంతించాలని ఈరోజు ఈ యొక్క యూపీ యొక్క ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గారు వెంటనే రాజీనామా చేసి దీనికి సరైనటువంటి సమాధానం చెప్పాలని మేము జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున మేము తెలియజేస్తున్నాం. మోడీ గారి గవర్నమెంట్ డౌన్. భూమన అభినయ్ విజయం ఆకాంక్షించి బలిజ సామాజిక వర్గమంతా ఏకతాటిపై నిలబడినందుకు సంతోషంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ నేడు జరిగిన బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశంలో అంతా చక్కటి ప్రసంగాలతో తమపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. భూమన అభినయ్కి మద్దతుగా నిలబడి ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ప్రజలంతా కలిసి ఉంటే ఎలా మంచి జరుగుతుంది అనేందుకు తిరుపతి అభివృద్ధి చక్కటి ఉదాహరణ అన్నారు. 75 ఏళ్లలో జరగని అభివృద్ధి జగనన్న చొరవ ఈరోజు మీ అందరి సహకారంతోనే జరిగిందన్నారు. తిరుమల అభివృద్ధికి శ్రీకృష్ణదేవరాయలు కృషి చేశారని తెలిపారు. అందుచేత వారి విగ్రహాన్ని తిరుపతిలో ప్రతిష్ఠించడం జరిగిందని పేర్కొన్నారు. మంచి ప్రభుత్వం ఉన్న కారణంగానే తిరుపతి అభివృద్ధి సాధ్యమైందని, మరోవైపు కాపులకు కాపు నేస్తం ద్వారా లబ్ధి చేకూరుద్దని అన్నారు. టీటీడీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేశామని అన్నారు. ప్రతి ఉద్యోగికి 3,000 నుంచి 20,000 రూపాయల వరకు పెంచి శభాష్ అని అనిపించుకున్నామని అన్నారు. శుభదినాల్లో మీకు మంచి జరగాలన్న ఉద్దేశంతో అలిపిరి వద్ద నిత్యాగ్ని హోమాన్ని ప్రారంభించామన్నారు. స్వామివారి పాదాల చెంత మంగళ సూత్రాలను ఉంచి పూజలు నిర్వహించి టీటీడీ ద్వారా విక్రయించే వెసులుబాటు కల్పించామని, ఎస్వీబీసీ కూడా గతంలో టీటీడీ చైర్మన్గా నా ఆలోచనతో వచ్చిందే అన్నారు. ఇన్ని ఆలోచనలు ఉన్న నాకంటే మన భూమన అభినయ్ ఇంకా గొప్పగా ఆలోచించగలడని అన్నారు. భూమన అభినయ్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే నాకంటే గొప్పగా ప్రజలకు సేవ చేయగలడని పేర్కొన్నారు. మంచి కార్యక్రమాలు చెప్పుకోకపోతే ఒకటి కాదు, రెండు కాదు, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా చూస్తున్నటువంటి వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆ రోజు నేను తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా బుర్రలో పుట్టినటువంటి ఆలోచన ఇది. ఇవన్నీ కూడా తిరుపతిలో నివసిస్తున్నందుకు భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం. మీ అందరి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నన్ను టీటీడీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఇలాంటి మంచి పనులు ఎన్నో చేసేటువంటి అవకాశం వచ్చిందని, నాకంటే గొప్పగా నా కొడుకు, నా కుమారుడు ఆలోచించగలడు, నాకంటే చక్కగా పనిచేయగలడు, నాకంటే గొప్పగా ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలి అనుకునేటువంటి వ్యక్తి అభినయ్ని ఆశీర్వదించమని నా బలిజ సోదర సోదరీమణులందరినీ కూడా వినమ్రంగా కోరుకుంటున్నాను. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యాదీవెన అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికంకు చెందిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆర్థిక సాయాన్ని 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 708.68 కోట్లను నేడు కృష్ణా జిల్లా పామరూరులో బటన్ నొక్కి అర్హులైన విద్యార్థులకు చెందిన మొత్తాన్ని తల్లులు విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించే ఏర్పాట్లు చేయగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సంబంధిత అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొని సీఎం సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ముఖ్యమంత్రి సందేశం అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 విద్యా సంవత్సరానికి గాను మొదటి త్రైమాసికం అక్టోబర్, డిసెంబర్ 2023 జగనన్న విద్యాదీవెన ఆర్థిక సాయాన్ని జిల్లాలో 39,368 మంది విద్యార్థులకు చెందిన 35,502 మంది తల్లులకు చెందిన ఉమ్మడి ఖాతాలకు సుమారు 29.50 కోట్లు నేడు ముఖ్యమంత్రి కృష్ణా జిల్లా పామరు నుండి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేయడం జరిగిందని తెలిపారు. జగనన్న విద్యాదీవెన మొత్తం తల్లుల విద్యార్థుల ఉమ్మడి ఖాతాలో జమ అయిన 10 రోజుల్లోపు సంబంధిత కళాశాలలకు చెల్లించి తల్లులు సహకరించాలని, లేనిచో తదుపరి వారి జగనన్న విద్యాదీవెన మొత్తాన్ని నేరుగా కళాశాలకు చెల్లింపు చేస్తారని గుర్తు చేశారు. అందరూ తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలని అన్నారు. హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేరుకున్నారు. హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయంకు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల చేరుకున్నారు. తిరుపతిలో జరగనున్న న్యాయ సాధన సభకు షర్మిలమ్మ హాజరు కానున్నారు. కాంగ్రెస్ నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం తిరుపతికి రోడ్డు మార్గాన ఆమె బయలుదేరి వెళ్లారు.
పొంగునూరు మదనపల్లి బైపాస్ రోడ్డు సర్కిల్ నందు శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి ఎంపవర్ సొల్యూషన్ సంస్థ అధినేత పవన్ సోలార్ విద్యుత్ ఆటోమేటిక్ సెన్సార్ లైట్ను పవన్ ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా పొంగునూరు మదనపల్లి బైపాస్ రోడ్డు సర్కిల్ నందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన శ్రీకృష్ణ దేవరాయల వారి విగ్రహానికి పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన పార్కు చుట్టూ రాత్రి వేళల్లో సుందరీకరమైన ఎల్ఈడి సోలార్ విద్యుత్ దీపాలు వెలిగేందుకు ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి సోలార్తో ఆటోమేటిక్ సెన్సార్ లైటింగ్ సిస్టమ్ను ఇంపాక్ట్ ప్రోగ్రాం ద్వారా ఎందరో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన పవర్ సొల్యూషన్స్ సంస్థ అధినేత పవన్ దాతగా ముందుకు వచ్చి విరాళంగా సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. సూర్యరశ్మి కాంతి సాయంతో నేటి సాయంత్రం చీకటి పడగానే రాత్రి వేళల్లో ఆటోమేటిక్గా సెన్సార్ సాయంతో విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. విద్యుత్ దీపాలంకరణ కాంతులతో నేటి నుండి శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి మరింత శోభాయమానం సంతరించుకుంది. నా పేరు పవన్, మాది పల్మేర్ పక్కల మొరం విలేజ్. నాకు చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్ అన్న ఈ ప్రయోగాలు ఇప్పటివరకు 30 టైప్ ఆఫ్ ఇన్నోవేషన్లు చేశాను. ఆ ఇన్నోవేషన్లోనే ఒకటి ఇక్కడ ఆటోమేటిక్ సెన్సింగ్ లైట్ డస్ట్ టు డాన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మన పొంగునూరు నుండి మన రాయల్ కుమార్ గారు, మళ్ళీ వచ్చి అన్న మల్లి గారు, వీళ్ళంతా వచ్చి నాకు ఇక్కడ ఆటోమేటిక్ లైట్స్ అనేది ఒకటి కావాలనేసి ఇక్కడ మన మదనపల్లి టు పొంగునూరుకు వెళ్ళే మధ్యలో ఒక శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి ఇక్కడ కావాలని అడగడంతో ఇక్కడ వచ్చి నేను ఇక్కడ దీన్ని సెట్ చేయడం జరిగింది. ఇది ఎలా పనిచేస్తుందంటే ఈవినింగ్ అవగానే ఆటోమేటిక్గా ఇక్కడున్న లైట్స్ ఒక 20 లైట్స్ ఉంటాయి. 20 లైట్స్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి వెలుతురు తగ్గగానే. మళ్ళీ వెలుతురు మార్నింగ్ రాగానే ఆటోమేటిక్గా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఆ విధంగా ఈ సిస్టమ్ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి బిగించడం జరిగింది. అంతేకాకుండా మన బల్జ కుటుంబం అందరికీ కూడా కానీ ఈ సిస్టమ్ నేను చేసి ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మన పొంగునూరు యువత కూడా నా దగ్గరికి వచ్చి ఇది కావాలని అడగడంతో నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇక్కడ నేను ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీని ద్వారా మనం మామూలుగా ఒక మనిషి దీనికోసం మ్యాన్ పవర్ లేకుండా ఆటోమేటిక్గా జరగడం జరుగుతుంది. ఏఐ టెక్నాలజీతో దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. అంతేకాకుండా ఇది పవర్ సేవర్ కూడా. మామూలుగా పవర్ అనేది మనకు చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి దాన్ని మనము ఎక్కువ వేస్ట్ కాకుండా ఈ సిస్టమ్ ద్వారా మనం ఆన్ ఆఫ్ చేసుకునే విధంగా ఇది ఇంప్లిమెంట్ చేశాను. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే ఇక్కడ వెలుతురు తగ్గగానే అక్కడ పెట్టాము దీన్ని. ఈ వెలుతురు కొంచెం డార్క్ అవ్వగానే ఆటోమేటిక్గా లైట్స్ అన్ని ఆన్ అయిపోతాయి. మార్నింగ్ అవుతే మళ్ళీ ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయ్యే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాము. శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో లక్ష కుంకుమార్చన చివరి రోజు 300 మంది జంటతో వేద పండితులచే అత్యంత వైభవంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలసిన ప్రముఖ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో మాఘమాసం సందర్భంగా 3 రోజుల పాటు నిర్వహించే లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ నాగరాజురెడ్డి, ఈవో చంద్రమౌళి వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమంలో 300 మంది దంపతులు పాల్గొన్నారు. శ్రీ బోయకొండ గంగమ్మకు లక్ష కుంకుమార్చన అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా వేద పండితుల చేత నిర్వహించి పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు వెండి ప్రతిమ, దేవుని ప్రసాదంను ఆలయ ధర్మకర్తలి మండలి ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఆలయ అభివృద్ధికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృషి చేస్తున్నారని, సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరుకు ప్రత్యేక చొరవ చూపుతున్నందుకు తమ ఆలయ కమిటీ మండలి అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు శుక్రవారము మంచి దినము అని మా బ్రదర్ మా క్యాంటీన్లో ఉన్న రాజేష్ మాకు చెప్పిన దానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాము. అమ్మవారి దర్శనం ఎంతో బాగా జరిగింది. కుంకుమార్చన కూడా ఎంతో బాగా జరిగింది. అందరూ శ్రద్ధతో అన్ని విధాలుగా ఎక్కడ మాకు ఇబ్బంది కలగకుండా, మాకనే కాదు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఎక్కడ టికెట్ తీసుకోవాలి, ఎక్కడ దర్శనం పోవాలి, ఏ లైన్లో వెళ్ళాలి, కుంకుమార్చన దగ్గర అన్ని గోత్రాలు అన్నీ తీసుకుంటున్నారు. స్వామివారు ముఖ్యంగా స్వామివారు చాలా బాగా అర్థమయ్యే విధంగా, అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పూజ జరిపించారు. కుంకుమార్చన కూడా అంత బాగా జరిగింది. సుమారుగా ఒక 3/4 గంట కుంకుమార్చన చేసాము. ఎంతో తృప్తిగా, ఆనందంగా, భక్తితో ఎంతో శ్రద్ధగా చేసినాము. చాలా సంతోషము. గంగమ్మ గుడి, బోయకొండ గంగమ్మ గుడి దేవస్థానం పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుజ్జల సుధీర్ రెడ్డి, మాజీ డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి, యాక్టర్ సుమయారెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీందర్రావు వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.
ఆలయం వెలుపల బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, శ్రీవారిని ఒక్కటే కోరుకున్నానని, రానున్న ఎలక్షన్స్లో ప్రభుత్వం మారాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రార్థించామన్నారు. ఈరోజు పొద్దున్నే మరి స్వామివారి దగ్గర దర్శనం కోసం వచ్చాం. బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. టీటీడీ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వాళ్ళు ఏర్పాట్లు కూడా చేయడం అనేది చాలా నీట్గా చేశారు. ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాం, మరి వచ్చే 40 రోజుల్లో ప్రభుత్వం మారాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, మేమందరం కూడా వాటితో పాటు నడవాలని చెప్పి, అలానే ఇప్పుడు జరిగే అరాచకాలు ఏ రకంగా ఉంటే అవన్నిటి కూడా ఒక ఫుల్ స్టాప్ పడాలని చెప్పి దేవుడిని కోరుకుని, వచ్చే కాలంలో ఒక రామరాజ్యం బ్రహ్మాండంగా రావాలని చెప్పి స్వామివారిని కోరుకుని వచ్చాం. ఎలా ఉంది సార్ పరిస్థితి? తమరికి సీట్ ఇచ్చేసారు టీడీపీ నుంచి, ఎలా ఉంటుంది? శ్రీకాళహస్తిలో టికెట్ మాకేయడం అయితే ఖాయం. ఎందుకంటే ఆ పర్మిటేషన్ కాంబినేషన్స్లో ఫస్ట్ ఇస్తే రాకపోవచ్చు, కానీ ఏ లిస్ట్ వస్తే టికెట్ రావాలి, అంతేగా. టికెట్ వస్తుంది కంపల్సరీగా. మేము అక్కడి నుంచి పోటీ చేస్తాం, టీడీపీ నుంచి మంచి మెజారిటీ గెలుస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం. 63,055 మంది విద్యార్థులకు 87 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. 3 సమస్యాత్మకమైన కేంద్రాలైన నాగలాపురం, పిచ్చాటూరు, చిన్నగొట్టిగలలో ప్రత్యేక ఏర్పాట్లు. భూమన అభినయ్ నాకంటే గొప్ప ఆలోచన పరుడు. అభినయ్ని గెలిపించుకుంటే తిరుపతి మరింత అభివృద్ధి జరుగుతుంది. అభినయ్ని గెలిపించుకోవటం కోసం బలిజ సామాజిక వర్గం ఏకతాటిపైకి రావటం సంతోషంగా ఉంది. బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న దళిత విద్యార్థిని పోలీసులు కిరాతకంగా చంపడం దారుణం. తిరుపతిలో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నాయకులు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది, పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.